నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శ్రీ సుందరరాజస్వామి అవతార మహోత్సవాలు ప్రారంభం. పెద్దశేష వాహన సేవలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి అభయ ప్రదానం. శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా రేణుగుంట విమానాశ్రయం. బెంగళూరు ప్రధాన ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. ఈ నెల 20వ తేదీ వకులమాత ఆలయ వార్షికోత్సవం. పేరూరు బండ ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. కురుక్షేత్ర టీటీడీ ఆలయంలో పుష్పయాగ మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తి కైంకర్యం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేంచేసిన శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలి రోజైన మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, పెద్దశేష వాహన సేవను ఆద్యంతం భక్తిరసభరితంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి అనేక ఉపాలయాలతో భక్తుల ఆరాధ్య నిలయంగా అలరాడుతోంది. ఈ నేపథ్యంలో అలమేలు మంగమ్మ ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ సుందరరాజస్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలి రోజైన మంగళవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలను ఉత్సవర్లకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిరుదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే.
అనంతరం మంగళవారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకారభూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ మనోహరంగా సాగింది. ఇక అవతార మహోత్సవాల భాగంగా శ్రీ సుందరరాజస్వామివారి పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. అర్చకులు సుందర శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారిని పెద్దశేష వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి పెద్దశేష వాహన సేవ విశేషంగా సాగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై కూలంకషంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ బోర్డు మీటింగ్ జరిగింది. అందులో కొన్ని విషయాలు చర్చకు వచ్చినాయి. అది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచాం. ముఖ్యంగా ఈ నెల 12వ తారీఖు నాడు టీటీడీ తరపున బెంగళూరులో శ్రీనివాస్ కళ్యాణం జరగటం జరిగింది. అందులో ఆ సందర్భంగా నేను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని కలవటం జరిగింది. సో డికే శివకుమార్ గారు ఒక ప్రపోజల్ ఇచ్చారు. మేము ల్యాండ్ ఇస్తాము, మీరు ఇక్కడ టెంపుల్ కట్టండి పెద్దది. ఇప్పుడున్న టెంపుల్ ఏదైతే ఉందో అది మరి చిన్నదిగా ఉంది అని ప్రపోజల్ పెట్టారు. అప్పుడు మన టీటీడీ వాళ్ళు ఏమన్నారంటే, కొన్ని సంవత్సరాల క్రితం మేము అప్లికేషన్ పెట్టాము, అక్కడ ఒక 47 ఎకరాలు ఉంది, అది అట్లాగా ఉంది, అది రెవెన్యూలో పెండింగ్ ఉంది అని చెప్పి మన వాళ్ళు చెప్తే, దానికి శివకుమార్ గారు స్పందిస్తూ ఆ ఫైల్ ఎక్కడుందని నేను తొందరగా తెప్పించి నేను ల్యాండ్ అలాట్ చేస్తాను, మీరు ఇక్కడ టెంపుల్ కట్టాలని చెప్పేసి అని అన్నారు. సరే మేము బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కేంద్ర మంత్రివర్యులు హెచ్డి కుమారస్వామి, ఆయన సెంట్రల్ మినిస్టర్, ఆయన కూడా కలిసాం మర్యాదపూర్వకంగా. ఆయన ఒక ప్రపోజల్ చెప్పారు. ఏమనంటే, మీరు టీటీడీలో బస్సెస్ కావాలని ఎవరో అన్నారు నాతోని, కాబట్టి నేను 100 బస్సులు మీకు ఫ్రీగా ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద, అవి మీరు అప్లై చేయండి అని వాళ్ళ ఫార్మేట్లో చేయమని చెప్పారు. అది ఈరోజు కూడా మేము బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసాం. ఈవో గారు ఇప్పుడు దాన్ని అప్లై చేయబోతున్నారు. అప్లై చేస్తే 100 బస్సులు వస్తాయి మనకి. దాన్ని ఎక్కడ చేయాలి, ఏంటి, ఎలా చేయాలి అనేది కూడా మళ్ళీ దాన్ని ఎలక్ట్రికల్ బస్సెస్ ఇప్పుడు మన దగ్గర 10 బస్సులు తిరుగుతున్నాయి పైన. అది కాకుండా కూడా ఇంకా కింది నుంచి పైకో లేకపోతే బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్టుకో ఏదో ప్లాన్ చేసుకోవాలి మనం. ఎక్కడైతే ఇప్పుడైతే ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు, మీకు అందరికీ తెలుసు, నిలువు దోపిడీ చేస్తున్నారు భక్తుల్ని. దాన్ని ఎంతవరకు మనం తగ్గించగలుగుతామో అంతవరకు మనం దాన్ని కూడా మనం తగ్గించాలనే ఉద్దేశంతో ఆయన చెప్పిన దాని వలన మనం అప్లికేషన్ పెడుతున్నాం. సో అదొక మంచి అడ్వాంటేజ్ అవుతుంది మనకి. సో అదేవిధంగా
అక్కడ కొన్ని తెలుగు సంఘాలని కలిసాం. అక్కడ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు మన వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా చెప్పేది ఏకాగ్రంగా ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, నీట్గా ఉంది, లడ్డూ ప్రసాదం పూర్వవైభవం వచ్చింది. సో రకరకాలుగా అన్నప్రసాదం చాలా బాగుంది, బ్లాక్ మార్కెట్లో టికెట్ దొరకట్లేదు. ఇవన్నీ మనకన్నా ఎక్కువ వాళ్ళు నాతోని చిట్ చాట్లో పంచుకున్నారు. కాబట్టి నిజంగా ఈ గౌరవం ప్రతి ఒక్క టీటీడీ ఎంప్లాయీస్కి చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు రాత్రింబవళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా బోర్డు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు సిఎస్ఐఆర్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ ఒకటి ఉంది, ల్యాబ్. సిఎస్ఐఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ఇక్కడ తిరుపతిలో పెద్ద ల్యాబ్ పెట్టబోతున్నారు. వాళ్ళు ఏదో కొంత ల్యాండ్ అడిగారు టీటీడీ రిలీజ్కి. అది ల్యాండ్ కూడా మనం శాంక్షన్ చేయాలా, వాళ్ళు అడిగేది 1 ఎకరా ల్యాండ్. కాబట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేటెస్ట్గా వాళ్ళు ల్యాబ్ పెడతామని ముందుకు వచ్చారు. అది కూడా ఈవేళ బోర్డులో నిర్ణయించి తీసుకున్నాం. అది ఇక్కడ పెడితే మొత్తం ఏదైతే ఉందో నెయ్యి కానీ లేదా పప్పులు కానీ ఏదైనా సరే, వాటర్ కానీ అవన్నీ కూడా ఆ ల్యాబ్లో వాళ్ళు మనకు ఫ్రీగా చేసిస్తారు. క్వాలిటీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నది. ఇక్కడ కూడా మనకు ఒక బ్రాంచ్, ఇక్కడ ఒకటి బ్రాంచ్ పెడతా ఉన్నారు, అమరావతిలో ఒకటి పెడతా ఉన్నారు, విశాఖపట్నంలో ఒకటి పెడతా ఉన్నారు. కాబట్టి మనం తిరుపతిలో పెట్టడానికి మనం బోర్డు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా అది డిసైడ్ చేయలేదు, మనం ల్యాండ్ ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఇక్కడ అలిపిరి దగ్గర ఎక్కడో చోట ఇవ్వాలి. ఇప్పుడు మనం అది ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు. సో అదేవిధంగా ఇక ముఖ్యంగా ఈ ఎస్వి కాలేజ్ ఏదైతే ఉందో మన టీటీడీ కాలేజెస్, దాదాపు సుమారు 200 మంది లెక్చరర్స్ ఉన్నారు. జూనియర్ కాలేజ్ కానీ లేదా డిగ్రీ కాలేజ్ కానీ వాటిల్లో వాళ్ళందరూ ఇప్పటిదాకా 22 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు పర్మనెంట్ చేయలేదు. అదేవిధంగా సిమ్స్లో కానీ లేదా బార్డులో కానీ లేదా మొత్తం తిరుమలలో చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళని కాదని గత పాలక మండలిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. లెక్చరర్స్ కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ఏంటంటే లెక్చరర్స్ని తీసుకోవాలి ఒక 200 మందిని అని. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకోవద్దని అంటలేం, కానీ పాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతవరకు పర్మనెంట్ కాలేదు, వాళ్ళకి ఐడి కార్డు లేదు, వాళ్ళకి మెడికల్ కార్డు లేదు, ఏమీ లేదు. సో కొంతమంది రిటైర్మెంట్కి దగ్గర వచ్చేసారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం, ఏదైతే వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామో దాన్ని ఆఫ్ చేయమన్నాం. కానీ అప్పుడు టెంపరవరీగా ఆపారు. మళ్ళీ 2 రోజుల కింద మళ్ళీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, మేము మళ్ళీ కండక్ట్ చేస్తామని. సో దాన్ని మేము బోర్డులో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారో ఈ ఏపీపీఎస్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. అది ఇవాళ ఈఓ గారు కూడా చెప్పారు. ఈఓ గారు పర్సనల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో మాట్లాడారు. మీరు ఆ విధంగా కండక్ట్ చేయడానికి ఇల్లేదండి, మీరు కావాలంటే వేరే కాలేజీలు చేసుకొని కానీ టీటీడీ కాలేజీలకు మాత్రం మీరు చేయొద్దండి, అది ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇది అయిన తర్వాత మేము చేసుకున్నాను. సో ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాము. వారు ఏమన్నారంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక 3 మ్యాన్ కమిటీ వేశారు సీఎం గారు. అందులో ఈ ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి, తర్వాత టీటీడీ చైర్మన్గా నన్ను, ప్లస్ ఈఓ శ్యామలరావుని, ఈ ముగ్గురిని చేసి మీరు స్టడీ చేసి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టండి, వీళ్ళని ఏం చేద్దాము అనేది. సో అది త్వరలోనే జూలై 1st వీక్లో మేము కలుస్తున్నాం, కలిసి ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటాం. అప్పటిదాకా దీన్ని ఆపమని చెప్తున్నాం మేము. మళ్ళీ ఇవాళ లెటర్ రాస్తాం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న తర్వాత. కానీ అదేవిధంగా డ్రైవర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరి సమస్యలు మేము పరిష్కరించిన తర్వాతే మళ్ళీ ఫర్దర్గా పోవాలనేది ఒక ఆలోచన. ఇక ఇలాంటివి కొన్ని విషయాలు చర్చించటం జరిగింది. ఇక
నిన్న ఈ ఢిల్లీలో వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ ఒకటి ఉంది. అది చాలా పెద్ద కాలేజీ, 15 ఎకరాల్లో ఉంది. అది అందులో సీటు దొరకాలంటే చాలా కష్టం. అంత మెరిట్ మీద ఇస్తారు. అంత బ్రహ్మాండమైనటువంటి పేరున్న టీటీడీ ఒక మంచి మైలేజ్ ఉంది దానివల్ల. అది నిన్న గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అందులో కూడా కొన్ని మేము నిర్ణయాలు తీసుకున్నాం. అది 50 ఏళ్ల కింద 1952లో స్టార్ట్ చేశారు ఆ కాలేజీని. సో 73 ఏళ్ళ పాత కాలేజ్ అది. అది అన్ని బిల్డింగ్లు అన్నీ శిథిలావస్థలో చేరినాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు రెనోవేషన్ చేయాలి. ఇక అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ కమిటీ ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి కమిటీలో కూడా పెట్టి మళ్ళీ దాన్ని రిపేర్లు చేయటం లేదా కొత్త బిల్డింగ్ కట్టడంలో అవన్నీ కూడా నిర్ణయం చేసుకుని నిన్న మీటింగ్ అయింది. మళ్ళీ ఈరోజు ఈ బోర్డు మీటింగ్తో పాటు ఈ హెచ్డిపిపి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఈవేళ అది కూడా కౌన్సిల్ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. ఇది సమరస సేవా ఫౌండేషన్ అనే సహకారంతో అర్చక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిద్దాం అనుకున్నాం. అర్చకులకు కూడా వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వాలనేటువంటిది ఈరోజు ఒక పాయింట్ వచ్చింది. దాన్ని కూడా మనం చేద్దాం అనుకుంటున్నాం. టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు చెందిన దాదాపు 1600 మంది విద్యార్థులకు డే స్కాలర్షిప్ విధానంలో మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా టీటీడీ విద్యా సంస్థలోని విద్యార్థులకు సనాతన ధర్మం, తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ ఇవ్వటానికి మన వారసత్వం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే వరలక్ష్మి వ్రతం పర్వదినాన సౌభాగ్యం పేరుతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. అదేవిధంగా హరికథ వైభవం, భగవద్గీత అనుష్ఠాన బోధన, భజీ శ్రీనివాసం, వననిధి, గిరి జనార్దనం, సన్మార్గం అనేటువంటి కార్యక్రమాలను కూడా హిందూ ధర్మ ప్రజా పరిషత్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు యోగా డే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉన్నటువంటి ఆ గ్రౌండ్లో నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే అలిపిరి దగ్గర కూడా ఒక ఏదైతే ద్వారం ఉందో దాన్ని కూడా కొత్తగా నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఎగ్జిట్ కానీ లేకపోతే అవుట్ కానీ అది అంతా సౌకర్యంగా లేదు. సో అవన్నీ మార్చేసి కొత్త డిజైన్తో చేయాలని అనుకుంటున్నాం. సో ముఖ్యమైనటువంటి అంశాలు ఇవే ఈరోజు తీసుకున్న నిర్ణయాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం సాయంత్రం సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ డిప్యూటీఓ హరీంద్రనాథ్ సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సింగపూర్ మంత్రి షణ్ముగం శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారిని కనులారా దర్శించుకున్నారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 అనంతరం సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం శ్రీవారి దర్శనార్థం మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలోని రచన అతిథి గృహం వద్ద సింగపూర్ హోంశాఖ మంత్రికి
టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి మాతృమూర్తిగా తిరుపతి సమీపంలోని పేరూరు బండపై కొలువైన తల్లి శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయంలో జూన్ 20వ తేదీ 3వ వార్షికోత్సవం టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కోయిల ఆళ్వార్ తిరుమంజన సేవ వైభవంగా జరిగింది. జాజి, జాపత్రి, కుంకుమ పువ్వు, శ్రీగంధం, కిచ్చిడిగడ్డ, పచ్చకర్పూరం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ లేపనంతో అధికారులు, అర్చకులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం నీటితో ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. పుష్పాభిషేకంలో శ్రీ వెంకటేశ్వరుడి కమనీయ దర్శనం భక్తులను పరవశులను చేసింది. ఉత్తర భారతదేశం హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో అలంకరించి కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పాలతో కనుల పండుగ పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించి తరించారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగుణ మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగుణ మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, గుదిగుణ మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, పొదిగి పూజించిన పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము. మాలాకారుండిచ్చిన మధురలో పూదండ, మాలాకారుండిచ్చిన మధురలో పూదండ. పోలింప నీకునది పుష్పయాగము, మాలాకారుండిచ్చిన
మధురలో పూదండ పూలింపనీకున్నది పుష్పయాగము కేలితో నారదొడసగిన పారిజాతము కేలితో చల్లని తల్లి భక్తుల కల్పవల్లి పొన్నలమ్మ తల్లి విశేష అలంకరణలతో భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. ప్రసిద్ధ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం పానగల్ వీధిలో కొలువైన శ్రీ పొన్నాలమ్మ తల్లి జాతర అత్యంత కోలాహలంగా జరిగింది. అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి నిత్య ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత గజపుష్పమాలలు, ఆభరణాలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వర్ణశోభిత వీరుల్లో అమ్మలగన్నమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి పరిమళ భరితంగా శోభిల్లారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి పుష్పార్చనను సుగంధ శోభితంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి నిత్యార్చనలు జరిపారు. తర్వాత కవచధారణ, పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై మల్లెలు, జాజులు, చిట్టి రోజాలు, కనకాంబరాలు, చామంతి తదితర పుష్పాలతో సహస్రనామాల పఠనయుక్తంగా పుష్పార్చన నిర్వహించి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. దాసభక్త పరాయణుడైన శ్రీ దాసాంజనేయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా అభయప్రదానం చేశారు. విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారికి జ్యేష్ఠమాసం మంగళవారాన్ని పురస్కరించుకొని అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. పవిత్ర జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. వర్ణశోభిత పుష్పమాలలతో పవనసుతునికి అలంకరణలు చేసి నాగవల్లి దళాలతో అర్చనలు నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియ సుతుడైన శ్రీ వినాయక స్వామి వారికి విశేషంగా నిర్వహించిన అభిషేక వీక్షణంతో భక్తులు తన్మయులయ్యారు. నంద్యాల పట్టణం సంజీవ్ నగర్ రామాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామివారికి జ్యేష్ఠ మాసోత్సవాలలో భాగంగా అభిషేకం జరిగింది. పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో గణనాథునికి అభిషేకం నిర్వహించిన తరువాత వివిధ వర్ణశోభిత సుగంధ పుష్పమాలలతో అలంకరణలు చేసి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. వరంగల్ నగరం వడ్డేపల్లి చెరువు గట్టుపై కొలువు తీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మూలమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత కుమారస్వామిని పుష్పమాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు నగరోత్సవంలో నేత్రపర్వంగా దర్శనమిచ్చారు.
విజయవాడ నగరం చిట్టినగర్లో కొలువైన శ్రీ గరుడాచల స్థిత వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు దేవేరుల సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి చూడచక్కగా తీర్చిదిద్దిన ప్రత్యేక వాహనంపై వేంచేపు చేశారు. చిన్నారుల కోలాట ప్రదర్శనలు, మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ నగరోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా మదిరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా ప్రధాన దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చక్కటి అలంకరణలతో పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద